నీ క్యారెక్టర్ రీడమే ఎక్కువ బాడీ చెయ్యి చేయమన్నా చెయ్యి మేడం మీరు ఆడిషన్స్ పిలిచారు నేను వచ్చాను వెనక నుంచి చేస్తావు పోనీ మేడం ఏంటి మేడం మీరు అవి చేయించి అంటే నేను నా చైర్మన్ వెళ్తాను నేను అసలు జంగుతా కూర్చో కూర్చో ఎరుపుకులా కనిపిస్తాను నీ కంటికి నేను ఇన్ని పిలిచి ఇంత టైం వేస్ట్ నాకు బూతులు మాట్లాడతాను బూతులు నేను అసలు నీకు చెప్పలేదా బోల్డ్ క్యారెక్టర్ అని బయట అవన్నీ చెప్పలేదు మేడం నాకు ఆడిషన్స్ అని చెప్పారంటే మూవీ ఆడిషన్స్ కూడా సరే అరవ మాటలే కానీ మెల్ల మాట్లాడు సూపర్ షర్ట్ ఇప్పుతావు ఒకసారి ఎందుకు మేడం షర్ట్ ఇప్పు ఒకసారి చూద్దాం ఇప్పను ఎందుకు మేడం ఎందుకు ఇప్పాలి షర్ట్ ఇప్పుడు నీ లోపల బాడీ చూడొద్దా నేను నీ క్యారెక్టర్ ఎలా ఇస్తాను నేను చూపి అవును మేడం బయట చూడండి బాడీ లోపల ఎందుకు నువ్వు చూపివయ్యా ఏంది నువ్వు నేను ఇప్పను మేడం అట్లా నేను చేయను ప్యాంట్ ఇప్పుతావు పోనీ మేడం మీరు ప్యాంట్ ఇప్పంటారా ఏం మాట్లాడతారు మేడం ప్యాంట్ ఇప్పు పోనీ షర్ట్ అన్న ఇప్పు ప్యాంట్ అన్న ఇప్పు నేను ఏదో ఒకటి చూడాలి ఏంటి మేడం నాకు తెలియాలి కదా నేను క్యారెక్టర్ ఇవ్వలేను అట్లా మేడం నాకు వద్దు మేడం క్యారెక్టర్ వద్దు నా క్యారెక్టర్ వద్దు ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చెయ్యాల్సిందే నువ్వు కొయ్యన్నా కుయ్యన్నా నేను విన్నావు మేడం ఆ క్యారెక్టర్ షర్ట్ ఇప్పు నువ్వు ఫస్ట్ షర్ట్ నీ షర్ట్ బాగుందో సార్ వేసుకుంటా వద్దు మేడం నేను ఇవ్వను మీది డ్రెస్ నీది ఇస్తావు షర్ట్ మీది నాదెందుకు మేడం మగోళ్ళ షర్ట్ మీరు ఎందుకు వేసుకుంటారు నాకు నీదొద్దు నీదే కావాలి ఆ షర్ట్ వద్దు ఇంకేమైనా ఇస్తే తీసుకుంటా మేడం నేను ఏమి ఇవ్వలేను మేడం మీది ఏంటి మేడం ఆడిషన్స్ పిలిచి నాకు టెన్షన్ ఎక్కుతుంది మేడం సరే అందులో చేతితో చేస్తారంట చూస్తావు అది చిచి చూడండి మేడం ఏందయ్యా చూసి సినిమాలో కొట్టుకుంటారంట చేతులతో కొట్టుకుంటారంట చూపిస్తాను నేను నువ్వేమనుకుంటున్నా అసలు నువ్వేమనుకుని ఉద్దేశించి చెప్పులే ఎందుకు చేతులు ఇలా పెట్టుకుంటున్నావు కిందకి ఏముంది తగులుతున్నాయా మేడం మీరు ఏదేదో మాట్లాడుతున్నారు కదా డబుల్ మీనింగ్ మాట్లాడండి నీకు ఎలా తెలుసు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడే డబుల్ మీనింగ్ కాదు మరి మీరు అట్నే నీ మాట్లాడు లేస్తుందా అంటే హెయిర్ లేస్తుందా పైకి కిందకి లేదు మేడం ఇట్నే ఉంటుంది అట్నే ఉంటుందా ఎప్పుడు పడుకుని ఉంటుందా పడుకోవడం అంటే హెయిర్ మామూలుగా ఇట్లా అనుకుంటానా పడుకొని ఉంటాను మేడం దాన్ని ఇట్లా అంటావా రోజు చూతావా నొప్పి పుట్టదు మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నా హెయిర్ గురించి అబ్బాయి నేను మాట్లాడుతుంది హెయిర్ నొప్పి ఎందుకు పుడుతుంది మేడం హెయిర్ అంటే గట్టిగా దూతే నొప్పులు పుడతాయి కదా హెయిర్ ఊడిపోతుంది కదా అక్కడ ఏమైనా ఊడిపోద్దా పార్ట్స్ ఏమైనా ఊడిపోతాయా నాకేం ఊడిపోతుంది మేడం నా హెయిర్ బాగుంటుంది ఇప్పుడు అలానే ఉంటుందా అలాగే ఇలానే హెయిర్ అంటే ఇలానే ఉంటుందా అది ఇలానే ఉంటుందా ఇలా ఉంటుందా అలా ఇలా ఉండదు మేడం ఇలా ఉంటుంది హెయిర్ ఇలా పడుకోబెడతావు రోజు ఇట్లా ఇట్లా అంటావు నువ్వు అవును మేడం ఇట్లా అంటాను ఎట్లా అంటావు చూపిస్తూ ఒకసారి ఇదే మేడం అంటున్నాం కదా అక్కడ కాదు ఇంకెక్కడ చూపి చూస్తా ఇదంతా జస్ట్ ప్రాంక్ వీడియో ప్రాంకా మేడం ఇది ప్రాంక్ ఏంటి ప్రాంక్ ఆడిషన్స్కి వచ్చాము మేము ఇక్కడ పండ్లు మానుకుని ఆడిషన్కి వస్తే మీరు ప్రాంక్ అని యూజ్ చేస్తారా మీరు ఎంత హోప్స్ వచ్చుంటాం మేము ఎందుకు అరుస్తున్నావు లోపల స్పీకర్ అన్న పెట్టుకుని వచ్చావా లేకపోతే ఫ్రాంక్ అని చెప్పి అవలే మాటలన్నీ మాట్లాడి గలిసి మాటలన్నీ మాట్లాడుతున్నారు సర్లే సీరియస్ కాదు